జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం. మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మ గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. సో వెస్టర్న్ అవుట్ఫిట్స్ పేరెంట్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇలాగే అవుతూ పోతే మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ఏమవుతుంది అని అంటున్నారమ్మా. ఈ ప్రశ్నకి సమాధానం మీరు ఎలా చెప్తారని నేను వెయిట్ చేస్తున్నాను. బికాజ్ మీరు ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా మనల్ని మార్చుకుంటూ వెళ్ళాలి అంటారు కదా. మరి ఈ ప్రశ్నకి మనం ఏం సమాధానం చెప్తాం? అమ్మ, వెస్ట్రన్ అవుట్ఫిట్ని పేరెంట్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని అడిగారు. వాళ్ళే అలా ఉన్నప్పుడు పిల్లల్ని ఏం చేస్తారమ్మా? ఇప్పుడు వాళ్ళు మన భారతీయ పద్ధతిలో జీవిస్తున్నారా? లేవండి. వాళ్ళే వెస్ట్రన్ స్టైల్లో ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి అవకాశం లేకపోయింది. ఉంది, ఇప్పటికీ కొంతవరకు వెస్ట్రన్ స్టైలే ఉంది. ఇంట్లో మమ్మీ అని పిలుచుకోవడాలు, కర్రీ రైసు అండాలు ఇలాంటివన్నీ వచ్చాయి కదా. అదే అన్నం పెట్టమని అనడం పోయింది, చాలా కాలం అయిపోయింది మనకి. అన్నం పదేమీ వింటలేదు మనం. భోజనానికి రమ్మని ఎవరు పిలవడంలా, అన్నం తిందాను రండి అని అంటల్లా, లంచ్కి రా, డిన్నర్కి రా, బ్రేక్ఫాస్ట్, ఇట్లాంటి మాటలు. ఇక్కడి నుంచి మొదలు పెడితే వీళ్ళు ఇక్కడే వరకే ఆపుకున్నారు. పిల్లలకు వచ్చేటప్పటికి బాగుంటారు అని చెప్పి వెస్ట్రన్ డ్రెస్సెస్ వేస్తున్నారు. దానికి మరి ఏమైపోతుంది అంటే విసుగొచ్చి పిల్లలు ఎప్పుడో మాకు అసహ్యం వేస్తున్నాయి, మేము పాతకాలపు బట్టలు వేసుకుంటామనే దాకా వస్తారు. డెఫినెట్గా వస్తారు. ఇప్పుడు ఎంతమందిని చూస్తున్నామో మీరు కనీసం మీరు టీవీ షోస్లో చూడండి, ఆడపిల్లలందరూ కూడా పరికిణీలు కట్టుకుని ఓణీలు వేసుకుని, మగపిల్లలు పంచెలు ధోవతులు కుట్టించినవే అనుకోండి, ధోవతుల్లాగా కుట్టినటువంటి డ్రెస్సులు వేసుకుని వస్తున్నారా లేదా? తల్లులేమో స్టైలిష్గా ఉన్న పంజాబీ డ్రెస్ వేసుకుంటుంది తల్లి, కూతురేమో లంగా ఓణి వేసుకొస్తుంది. రావట్లా మార్పు. ఇప్పుడు అయితే వెస్ట్రన్ వేసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటి? అది కదా మనకి సమస్య. మన సంస్కృతి ఏమైపోతుంది అని మీరు ప్రశ్నించారు. సంస్కృతి అంటే ఏమిటది? సంస్కృతి అంటే ఏ ప్రాంతంలో మనం ఎక్కడ ఉన్నామో అక్కడ వాతావరణానికి అనుకూలంగా జీవించటమే నిజమైనటువంటి సంస్కృతిలో ఒక భాగం, ప్రధానమైన అంశం అది. అంటే వస్త్రధారణ మొదలైనవన్నీ కూడా మన ప్రాంతానికి అనుకూలంగా ఉన్నవి చేయాలి మనం. వేసవి కాలంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి సింథటిక్ డ్రెస్సులు వేసుకుని రోడ్ల మీద వెళ్ళగలరా? అప్పుడు ఏమనిపిస్తుంది? హాయిగా కాటన్ అయితే లూజ్గా వేసుకున్నట్టయితే లోపలికి గాలి వెడుతూ పట్టిన చెమట చల్లారుతున్నప్పుడల్లా చల్లగా హాయిగా అనిపిస్తుంది. ఏసీ కన్నా బాగుంటుందమ్మా చెమట పట్టాక కొంచెం గాలి వస్తే. అవునా కాదా? అసలు ఆ అనుభూతే వేరు. చాలా మందికి అది తెలియదు పాపం. 24 గంటలు ఏసీల్లో కూర్చునే వాళ్ళకి ఒంటికి బ్రహ్మాండంగా చెమట పట్టి పనిచేస్తే చెమట పట్టి దాని తర్వాత ఇలా విసురుకుంటే చల్లగాలితో ఆ హాయి కానీ లేదా గాలి అలా వీస్తే వచ్చేటట్టు సుఖం కానీ తెలియదు. ఎంతమందికి తెలుసా ఆ సుఖం? తెలియదు. కనుక అది ఎప్పుడైతే వేసవి కాలంలో అటువంటి వస్త్రధారణ మనకు పనికిరావద్దని అనుకుంటున్నామో దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఏమిటి? వాతావరణాన్ని అనుకూలంగా మనం వస్త్రధారణ చేసుకోవాలి అని. మనకి ఇక్కడ ఏం పండుతుందమ్మా? పత్తి పండుతుంది. మనకి గొర్రెలకు పెంచి ఉన్ని తయారు చేయాలంటే కూడా ఎక్కువ ఉన్ని తయారవదు. ఇక్కడ ఉండేటటువంటి గొర్రెలకి ఉన్ని వేసంకాలం వచ్చేప్పటికి బొచ్చంతా రాలిపోతుంది దానికి బయట ఉన్నటువంటిది. ఏదో శీతాకాలంలో చాలా కొద్దిగానే ఉంటుంది. ఇక్కడ దానిపైన ఉండే ఉన్ని కోసం పెంచరు గొర్రెలను, మాంసం కోసమో పాల కోసమో పెంచుతారు తప్ప. మరి ఇక్కడ మనకు ఉన్ని వస్త్రాలు ఎందుకు? అవసరం లేదు. అందుకని మనకు వాతావరణానికి అనుకూలంగా ఉండేటటువంటి వస్త్రధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రధానం. ఇది సంస్కారంలో సంస్కృతిలో ఒక భాగం. ఎవరికి అనుకూలమైనటువంటి వస్త్రధారణ వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది. మొన్ననే నేను సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు, అంటే స్వామి శివానందమూర్తి గారి ట్రస్ట్, దాంట్లో డాక్టర్ విద్యాసాగర్ అనేటటువంటి వారు మాట్లాడుతుంటే విన్నాను. వాళ్ళు ఎమినెంట్ పర్సన్స్కి అవార్డ్స్ ఇచ్చేటటువంటి ఫంక్షన్, దాంట్లో ఆయన మాట్లాడుతుంటే విన్నాను. మన ధర్మం గురించి మాట్లాడుతూ ఆయన
మనం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఆ రకమైన వస్త్రాలు ధరించాలనేటటువంటిది ఒక రాంగ్ కాన్సెప్ట్ అని చెప్తాడు ఆయన. ఎందుకంటే ఎవరి దేశానికి సంబంధించిన వస్త్రధారణలో వాళ్ళు వస్తే అందరూ గౌరవిస్తున్నారు ప్రపంచం అంతా అని దానికి ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక పెద్ద సైంటిఫిక్ సెమినార్లో ఇజ్రాయిల్స్ అందరూ కూడా ఆ చిన్న టోపీలు పెట్టుకొచ్చారు. ప్రపంచంలో టాప్ మోస్ట్ సైంటిస్టులు. వాళ్ళు ఏమీ సూటు బూటు వేసుకుని రాలా. వాళ్ళు ఏం వేసుకొచ్చారు, వాళ్ళ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో యూదులు వేసుకునేది అది వేసుకుని వాళ్ళ టోపీ ఎంత ఉంటుందండి, ముస్లిమ్స్ పెట్టుకునేది ఇక్కడ దాకా ఉంటుంది, యూదులు పెట్టుకునేది ఇక్కడ వరకే ఉంటుంది. ఎలా అంటే మీకు పోప్ పెట్టుకుంటాడు, చిన్న కొబ్బరి చిప్ప అంతే ఉంటుంది, అది ఎక్కువ ఉండదు. అలా పెట్టుకుని వచ్చారట. అక్కడ ఎవ్వరూ వాళ్ళని తప్పు పట్టలేదు, వాళ్ళ సంస్కృతికి అందరూ గౌరవించారు. ఎవరైతే పంచ కట్టుకుని వెళ్ళారో భారతీయులు వాళ్ళని అంతకన్నా ఎక్కువ గౌరవించారు సూట్ వేసుకు వెళ్ళిన వాళ్ళకన్నా. అంచేత ఈ మన పిల్లలు విదేశాలకు పెడతారు గనక ఇప్పటి నుంచి సూటు బూటు పేకకు ఒక ఉరి అంటే టై ఇవన్నీ కట్టి పంపించాల్సిన పని లేదు. ఇది తల్లిదండ్రులు మానుకుని మన సంప్రదాయంగా ఉండేటటువంటి వస్త్రధారణలో సుఖం ఉంది, ఇతరులు గౌరవిస్తారనే సంగతి చెప్పాలి. వాళ్ళు ఇతరులు గౌరవిస్తారనే సంగతి చెప్పాలంటే వీళ్ళ వస్త్రధారణలో ఉండాలి. ముందు పేరెంట్స్ ఉండాలి. ఉదాహరణకి నేను ఇందాకే ఉదాహరణ ఒకటి చెప్పా. తల్లేమో ఒక ఫంక్షన్కి చుడిదార్ వేసుకొచ్చింది, కూతురేమో లంగా ఓణి వేసుకొచ్చింది. బాగానే ఉంది కదా. తల్లి ఇది భారతీయమైన వస్త్రధారణ, చుడీదారు పంజాబీ డ్రెస్సు, దాన్ని తప్పు పట్టడం కాదు. కానీ నువ్వు ఎప్పుడైతే చీర కట్టుకున్నావో అప్పుడు పిల్లలు అంగావుని వేసుకోవడానికి నువ్వు అడగకుండా వస్తుంది. నువ్వే మీ అమ్మ చీర కట్టుకుంటే నువ్వు పంజాబీ డ్రెస్ వేసుకున్నావు గనక నేను జీన్స్ వేసుకుంటాను అంటుంది. వాట్ ఆన్సర్ ద మదర్ హ్యాస్ టు గివ్ కదమ్మా. కనుక పిల్లల్ని మీరు ప్రశ్న సరిగ్గా అడిగారు. నా ఏమంటే ఎంకరేజ్ చేస్తున్నటువంటి పేరెంట్స్ గురించి అడిగారు. పిల్లలది ఎప్పుడూ తప్పు ఉండదమ్మా. నేను ఎప్పుడూ చెప్తా, మళ్ళీ చెప్తా, ఇన్ని వందల సార్లైనా చెప్తా, పిల్లలు బంగారం, చెడగొట్టేది పెద్దవాళ్ళు. వాళ్ళు మనం ఎలా అంటే అలా తయారవుతారు, ఎలా ఉంటే అలా తయారవుతారు. అంటేనే కాదు, ఉంటే. అందువల్ల వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో మనం అట్లా ఉండాలి. పైగా మీరే అన్నారు కదా, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు పేరెంట్సే అని. ఇదేంటి డ్రెస్ అమ్మా అని ఒక పిల్ల సరైన డ్రెస్ వేసుకోకపోతే ఇంకొక అమ్మాయి ఇంకొక పిల్ల తల్లి అడిగింది అనుకో, వెంటనే ఆ పిల్ల తల్లి ఈవిడితో పోట్లాడు, నా కూతురు ఎట్లాంటి డ్రెస్ వేసుకుంటే నీకేంటి, నీకేం అవసరం, నీ పిల్ల డ్రెస్ గురించి నేను కామెంట్ చేశానా, నా పిల్ల డ్రెస్ గురించి నువ్వు ఎందుకు కామెంట్ చేసావు అని డబాయించేవాళ్ళు కనపడుతున్నారు. అంచేత మార్పు అక్కడ రావాలి, పేరెంట్స్లో రావాలి. పేరెంట్స్లో వస్తే తప్ప పిల్లల్లో రాదు. ఈ వస్త్రధారణ గౌరవప్రదమైంది, మన ప్రాంతానికి సంబంధించింది, మనకి ఇక్కడ ఇది సుఖంగా ఉంటుంది. ఈ వస్త్రధారణ మనం ఇలా వెళ్ళినందువల్ల ఇతర దేశాల్లో మన ఎవరు ఏమీ అనరు అనేటటువంటి సంగతిని వాళ్ళ మనస్సుల్లో నాటుకునేటట్టు చేయాలి. ఎస్, మళ్ళీ కొన్ని రోజు ఏదైనా మెయిన్ ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అలాంటి ఒకేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మనమే పోట్లాడతాం, మనమే కుస్తీలు పడతాం, మనమే ఎప్పుడు వెస్టర్నేనా, ఎప్పుడైనా ఇండియన్ వేసుకోమంటే వేసుకోవు, లంగావని వేసుకోవు, చిరాకు పడతావు, అది పడతావు, వేసుకున్న వెంటనే విప్పుతావు. అలవాటు చేశాం కదా మనమే. అలవాటు చేశాక వాళ్ళకి ఆ రకమైనటువంటి బట్టల్లో సుఖం తెలిసిన తర్వాత ఇది వేసుకోవడం కష్టం. ఇప్పుడు అలాంటి వాళ్ళని ప్యాంట్ షర్ట్ వేసుకోమంటే కొంచెం ఇబ్బందే కదా. మరి అంటే వేసుకోలేదని అనకండి, అవసరమైనప్పుడు వేసుకోవడం జరిగింది. ఎప్పుడు ఎన్సీసీలో ఉన్న రోజుల్లో, ట్రెక్కింగ్కి వెళ్ళిన రోజుల్లో, ట్రెక్కింగ్కి వాటికి వెళ్ళిన రోజుల్లో తప్పదు గనక చీర అడ్డం కదా, అందుకని వేసుకుంటాం. వేసుకున్నా డీసెంట్గా వేసుకున్నాం, వాటిని కూడా డీసెంట్గానే వేసుకోవచ్చు కదా. కానీ అంత మాత్రం కానీ ఇబ్బంది పడతాం కదా. అదేదో ఆ కొండల్లో వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, కానీ మరి ఇంట్లో పని చేసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉండదు. అంతెందుకమ్మా, ఒక మంచి ఖరీదైన కొత్త పట్టుచీర కట్టుకుని ఫంక్షన్కి వెళ్ళొచ్చాక ఇంట్లో పని చేసుకోవడానికి దాన్ని మారిస్తే కానీ చేసుకోలేంగా. అంతేగా. అంచేత ఏది నాకు సుఖమైంది అనిపిస్తుందో, ఏదనిపిస్తుంది అలవాటైంది సుఖం అనిపిస్తుంది. అంచేత మన వస్త్రధారణ పిల్లలకు అలవాటు చేయడంలో సుఖం ఉంది.
అట్లా అని వేరే వద్దని చెప్పట్లా. ఎప్పుడన్నా ఇప్పుడు సరదాకి వేసుకున్నట్టు వేసుకోవచ్చు, కానీ నిత్యకృత్యంగా వేసుకోవడం అలవాటు చేయకూడదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.